రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ కుటుంబాన్ని వంగవీటి ఆశా కిరణ్ పరామర్శించారు. సాయి కృష్ణ క్రిమినల్ అయితే శిక్షించాల్సిన బాధ్యత కోర్టులది. ఒక మనిషిని చంపే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. టెర్రరిస్ట్ కసబ్ను ఉరివేసి మృతదేహాన్ని కుటుంబానికి అందించిన గొప్ప వ్యవస్థ మనదని అన్నారు. ఇప్పుడు తన బిడ్డ మృతదేహం కోసం సాయి కృష్ణ తల్లి విలువలాడుతోందని, క్రిమినల్ అయితే శిక్షించాలి కానీ మనిషినే మాయం చేయటం ఏంటి అంటూ ఆమె నిలదీశారు. సాయి కృష్ణ శవాన్ని తల్లికిచ్చి న్యాయం చేయాల్సిందిగా ఆశా కిరణ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జరిగిన ఇష్యూ ఇవాళ స్టేట్ వైడ్ బాగా అవుతుంది. నా తరఫు నుంచి నేను ఒకటే చెప్తాను, ఆ మనిషి క్రిమినల్ అంటున్నారు. అతను క్రిమినల్ కాదు అనేది మనకు ఒక జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఉంది, న్యాయ వ్యవస్థ అనేది ఉంది. న్యాయ వ్యవస్థ డిసైడ్ చేస్తుంది అతను క్రిమినల్ కాదు అనేది. పోలీస్ గా మీరు తీసుకెళ్లారు, సమన్ చేశారు, చేసిన తర్వాత విచారణ చేసి అరెస్ట్ చేసే చేయండి, లేకపోతే బెయిల్ మీద వదిలేయండి. అది మీ బాధ్యత పోలీస్ ఆఫీసర్ కింద. అంతేగాని తన్ని లాకప్ లో టార్చర్ చేసి, మర్డర్ చేసి ఆ శవాన్ని మాయం చేయటం అనేది తప్పది. హ్యూమన్ రైట్స్ వైలేషన్. అది హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఒకటి నేను క్లియర్ గా చెప్తాను, అంతటి పెద్ద క్రిమినల్ కసబును కూడా మన జ్యుడిషియల్ సిస్టమ్, న్యాయ వ్యవస్థ జస్టిస్ తీసుకొచ్చి ఉరిశిక్ష చేసి తన బాడీని కుటుంబానికి అప్పచెప్పింది. అది మన న్యాయ వ్యవస్థ. అలాంటిది ఆ న్యాయ వ్యవస్థకు విరుద్ధంగా వెళ్ళి లాకప్ డెత్ చేసి శవాన్ని మాయం చేయటం అనేది న్యాయం కాదు. తను క్రిమినల్ కావచ్చు, కాకపోవచ్చు, అది జ్యుడిషియల్ సిస్టమ్ అనేది డిసైడ్ చేస్తుంది క్లియర్ గా. జ్యుడిషియల్ సిస్టమ్ ఈ కేసు విషయంలో మాకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి మంచి సహాయ సహకారాలు, సమాజం నుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయని స్పందించి ఈ కేసును బయటికి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలండి. మాకు ఈ సిపి గారు చెప్పింది ఒకటేనండి, ఇది ఎంక్వైరీ చేసి నేను మీకు న్యాయం చేస్తానన్నారు. అన్న మాట ప్రకారమే వారానికి 5 రోజులు, 4 రోజులు, 3 రోజులు ప్రోగ్రెస్ మేము చూసామండి. ఇవాళ మీరు చెప్తున్నారు, మేము తెలుసుకున్నాం. రాత్రి మేము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి ఇదే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము చెప్పిన మాట వాస్తవం. మేము ఇచ్చిన దాంట్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందించి ఏ విధమైన సాయం అందిస్తాం. మీకు ఏది కావాలంటే అది. మీకు జరిగిన అన్యాయం మాదిగా భావిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చేయకూడదు, చేసింది కాబట్టి ఎవరు చేశారో వాళ్ళని మేము పనిష్మెంట్ ఇచ్చే వరకు నిద్రపోమని చెప్పి మాకు హామీ